హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సోల్జర్స్, మన మోటివేషనల్ అండ్ కొటేషనల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ. సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇంకా నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ని. చాలామంది కూడా తెలుస్తుంది. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి నేను మంచి మంచి కొటేషన్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ ఇస్తున్నాను. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయడానికి. ఈరోజు అయితే మరొక మంచి మోటివేషనల్ స్టోరీ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మీరు తమ్మనే ఆల్రెడీ చూశారు కదా, నవ్వు శక్తి కథ అనమాట. ఇది నవ్వుకున్నటువంటి శక్తి ఏంటిది, ఎలాంటిది అనేది ఒక కథ స్టోరీ, మోటివేషన్ స్టోరీ ఉంది. అది నేను మీకు చెప్తాను ఇప్పుడు. కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి, షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం మరి, మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెంత్కి ఏముండదు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్రియేట్ చేయకుండా. చూద్దాం మరి. నవ్వు శక్తి, నవ్వుకు ఎంత శక్తి ఉందో అనేది ఈ స్టోరీలో మీకు చెప్తా. ఒక మోటివేషన్ స్టోరీ అనమాట. చూద్దాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో జడన వ్యక్తి అనే బాలుడు ఉండేవాడు. అతని చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు అనమాట. జడన వ్యక్తి ఒక గ్రామంలో ఉండేవాడు. అతను ఏం చేసిండో, చిన్నతనంలోనే అతని తండ్రిని కోల్పోయాడు. అనాథగా ఎదగటం వల్ల అతని మనసు ఎప్పుడు బాధతో ఉండేదన్నమాట. ఒక తండ్రిని కోల్పోయాడు కాబట్టి ఎప్పుడు అతను ఏం చేస్తాడో మనసు ఎప్పుడు బాధగా ఉండేదన్నమాట. గ్రామంలో అందరూ జడనే వ్యక్తిని ఏదో భయంతో చూసేవారు. అతను ఎందుకు అట్లా మూడీగా ఉంటుందని చెప్పి వాళ్ళు భయంతో చూసేవారు. ఎందుకంటే అతని ముఖంలో ఎప్పుడు కోపం కనబడేది. అతను ఎప్పుడు నవ్వపోయేది అనమాట. ఎప్పుడు కోపంగా ఉంటుండేవాడు ఆ జడనే వ్యక్తి. సో దానివల్ల కొంచెం వాళ్ళకి భయం అయ్యేది. ఒకరోజు ఒక పెద్ద మనిషి, అంటే గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా, అతను వచ్చి ప్రతి ఒక్కరిని నవ్వుతూనే కలిసేవాడు, నవ్వుతూనే మాట్లాడేవాడు, అందరితో నవ్వుతూనే పలకరించేవాడు, ప్రతి ఒక్కరితోని. కృష్ణతో మన జడనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తితో కూడా అట్లనే మాట్లాడుతున్నాడు. నవ్వుతూనే మాట్లాడడం, నవ్వుతూనే పలకరించడం, నవ్వుతూనే చూడడం, అవన్నీ చేసినాడు అతనితో కూడా. అతను జడనే వ్యక్తికి దగ్గరికి పిలిచి ప్రశ్నించిండు. ఆ వ్యక్తిని అడిగిండు అనమాట, నువ్వెందుకు ఎప్పుడు కోపంతో ఉంటావు? నవ్వు నవ్వు ఒక సౌందర్యం, ఒక ఆరోగ్యం. దీన్ని ఎందుకు నువ్వు కోల్పోతుండవు అని వాడు చెప్పిండు అనమాట. ఆ వ్యక్తిని అడిగిండు, నువ్వెందుకు ఎప్పుడు నవ్వవు? నవ్వుతే ఇలా సౌందర్యంగా, అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి అతనికి చెప్పిండు. దాన్ని ఎందుకు నువ్వు కోల్పోతావు అని అడిగిండు. ఆ వ్యక్తితోటి అతనితో అలా మాట్లాడుతూ మొదటిసారి తన బాధలను పంచుకున్నాడు. అతని మాటలు వినిపించిన పెద్ద మనిషి ఒక చిరునవ్వు నవ్విండు అనమాట. వినిపించిన తర్వాత మంచి నవ్విండు. నవ్వితే నీ మనసులో బాధ కరుగుతుంది. మనం ఆల్వేస్ నవ్వుతూ ఉంటే ఏంటంటే మనసున్న బాధలు కూడా చాలా వరకు కరిగిపోతాయి అనమాట. సో అదనమాట నవ్వుకున్న శక్తి. నవ్వు నీ బాధలను మాత్రమే కాదు, ఎదుటివారిని కూడా సంతోషంగా చేస్తుంది. ఒకసారి చూడండి, మనం కోపం ఉన్న సందర్భంలో ఒక స్మైల్ ఇవ్వండి, చాలా అని కంట్రోల్ అయిపోతాయి సిచ్యువేషన్స్ కూడా. సో అలాంటి శక్తి ఉందన్నమాట నవ్వుతూ. సో ఆల్వేస్ నవ్వుతూ ఉండండి. నవ్వుతుండడం వల్ల చాలా కూడా పనులు కూడా మనకు అవుతాయి. మనసు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఆ రోజు నుండి ఎక్స్ అనే వ్యక్తి ప్రతిరోజు అద్దంలో చూసుకుంటూ తనకు తాను నవ్వుకోవడం అలవాటు చేసుకుందనమాట. అలా అతని ముఖం ఒక అందమైన నవ్వుతో మెరవసాగింది. అప్పుడు అతని ముఖం స్మైలీ ఫేస్ మంచిగా కనిపించింది అనమాట. హ్యాపీనెస్ అనేది ముఖంలో కనబడ్డది. ఎక్స్ ఆ వ్యక్తిలో మార్పును చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు అనమాట. అరే, ఎప్పుడు భయంగా ఉండేది, మూడీగా ఉండేటోడు ఇప్పుడు మంచి నవ్వుతూ హ్యాపీగా ఉంటుండే అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. అతనికి నవ్వు అందరినీ ఆకర్షించేది. అప్పుడు అతను నవ్వుతున్న ఆ నవ్వు అనేది అందరినీ ఆకర్షించింది. ఆ మనిషిని చూసేసరికి, ఆ వ్యక్తిని చూసేసరికి. కాలంతో చెడు గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచాడు. కాలక్రమేణా ఏం చేసిండు, ఆ వ్యక్తి అనేది ఆ గ్రామానికి ఒక ఆదర్శంగా నిలిచిపోయింది. అప్పుడు తర్వాత అతను నవ్వుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసిండు ముఖంలో, మనసులో ఎంత బాధ ఉండగా నవ్వుతో అది తగ్గుతుందని అందరికీ నమ్మకం కలిగించిండు. అయితే మనసులో ఎంత బాధ ఉన్నప్పుడు నవ్వుతో కొన్ని పనులను మనకు తగ్గిస్తాయి అనమాట. మన బాధని కావచ్చు, స్ట్రెస్ని కావచ్చు, ఎలాంటి సందర్భాన్ని తగ్గిస్తాయి. సో నవ్వడం అలవాటు చేసుకున్నాక హ్యాపీగా ఉండొచ్చు. అన్ని పనులు కూడా మనకి హ్యాపీగా జరుగుతాయి. నవ్వు మాత్రమే కాదు, నవ్వు ద్వారా జీవితానికి కొత్త విలువలను తీసుకురావాలని చెప్పాడు. నవ్వడం వల్ల అవే ఆరోగ్యం ఇవే కాదు, కొన్ని జీవితాలు కూడా మారిపోతాయి అన్నట్టు. కొత్త విలువలు కూడా వస్తాయి మన జీవితంలో అని అతను అప్పుడు చెప్పిండు. అయితే ఇక్కడ నవ్వు మెయిన్ ఏంటంటే, ఇక్కడ మోరల్ ఏంటంటే, ఒక నవ్వు మనసుకు శాంతి కలిగిస్తుంది. అది మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషపరుస్తుంది. అప్పుడు మనం నవ్వుతే మనకే హ్యాపీనెస్ కాదు, మన చుట్టూ ఉన్న వారు కూడా సంతోషాన్ని ఇస్తుంది. జీవితం ఎంత కష్టమైనా నవ్వు చేయడం ఎందడం మర్చిపోతుంది. నీ జీవితం ఎంత కష్టమైన ఉండాలి కానీ హ్యాపీనెస్ కూడా, అంటే అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి జీవితంలో కూడా. అదే అనమాట మనకేంటంటే ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అన్ని ఇస్తుంది. ఇది మీకోసమే ఈ మోటివేషన్ స్టోరీ చేసిన. నవ్వడం ఒక శక్తి, దాన్ని విస్మరించదు. నవ్వడం అనే ఒక శక్తి, అది కూడా మనకు ఎనర్జీ లాంటిది. సో దాన్ని ఎప్పుడు విస్మరించండి, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి. దానివల్ల మీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ఎలాంటి జీవితం మూవీలోకి వస్తే చూడండి. నా వీడియో కానీ
నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఇలాంటి మోటివేషనల్ స్టోరీ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కొత్త వాళ్ళు. షేర్ చేయండి మీ సర్కిల్లో కూడా, ఎందుకంటే ఇది ఎడ్యుకేషనల్ పర్పస్లో మోటివేషనల్ ఇస్తున్నాను కాబట్టి మీ జీవితంలో చేంజెస్ రావడానికి ఈ స్టోరీస్ అన్ని మీకు ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా?